ఒక పక్కన అమెరికా ఉక్రెయిన్కి ఆయుధాలు ఇచ్చి యూరప్ దేశాల చేత ఇప్పించి నాటో దేశాల చేత ఇప్పించి రష్యా మీద యుద్ధం చేయించి తీరా చూస్తే రష్యా గెలిచింది, ఉక్రెయిన్ ఓడుతుంది. క్రమంగా విస్తరణ పెరిగిపోతుంది. ఒక్కొక్క నగరాన్ని, ఒక్కొక్క పట్టణాన్ని, ఒక్కొక్క పల్లెని స్వాధీనం చేసుకుంటూ ముందుకెళ్తున్నది రష్యా. దాన్ని కంట్రోల్ చేయడానికి అర్జెంటుగా మళ్ళీ ఆయుధాలు పంపించి అసలు రష్యాలోని బెల్గ్రేడ్ స్వాధీనం చేసుకోవడం ఉక్రెయిన్కి తోడు నిలబెట్టింది అమెరికా. కానీ అక్కడ కంట్రోల్ అవుతుంది. ఇలాంటి సందర్భంలో జరుగుతున్నటువంటి తాజా ప్రక్రియ ఏంటయ్యా అంటే ఉక్రెయిన్ వ్యవహార శైలి ఎట్లా ఉంటుంది. ఇప్పుడు ఉక్రెయిన్కి ఒక పెద్ద సమస్య వచ్చింది, అది రష్యా ఎదురు అటాక్. దీనికి భారీ ఎత్తున చేస్తున్నటువంటి అటాక్తో బెత్తరపోతున్నట్టు ఉక్రెయిన్ని కాపాడేందుకు నాటో దేశాలే యుద్ధానికి దిగాలనుకుంది. దానికి ఒక నేరేటివ్ క్రియేషన్ పెట్టారు. రష్యా కనుక ఉక్రెయిన్ మీద గెలిచాక యూరోప్ దేశాల మీద యుద్ధానికి వస్తుంది, నాటో దేశాల మీద యుద్ధానికి వస్తుంది. అందుకోసం మనందరం కలవాలంటూ ఫ్రాన్స్ ముందుకు రావటం, ఫ్రాన్స్తో పాటు మరికొన్ని దేశాలు జట్టు కడుతున్నాయి. అమెరికా తెర వెనక నుండి కథ నడిపించాలనుకుంటుంది. రష్యా మీద మూడో ప్రపంచ యుద్ధమే తీసుకురావడానికి సిద్ధపడుతుంది. దాన్నే నాన్ సెన్స్, అట్టర్ నాన్ సెన్స్ అంటూ తోసిపుచ్చాడు పుతిన్. మేము ఏ యూరప్ దేశాల మీద యుద్ధం చేయాలనుకోవట్లేదు, ఏ నాటో దేశాల మీద యుద్ధం చేయాలనుకోవట్లేదు, మా సార్వభౌమత్వాన్ని సవాలు చేసినటువంటి దేశం మీద మాత్రమే మేము చేస్తున్నాం. ఇలాంటి నేరేటివ్ క్రియేషన్ వదిలేయమని చెప్తున్నాడు ఆయన.